హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు మనం జపాన్లోని ఇరోషిమా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి డే 5. ఓకే, సో ఈరోజు మనం ఈ ఇరోషిమాలోని ఒక 2-3 ప్లేసులు అయితే చూసుకుంటాము. ఈవినింగ్ అంటే ఆల్రెడీ హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. చెక్అవుట్ చేసేసి లగేజ్ మాత్రం హోటల్లో పెట్టేసి మనమైతే బయటకు అయితే వచ్చేసాము. 5 దాకా ఎక్స్ప్లోర్ చేసేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళి మన లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకొని ఓకే 7:30కి మన బుల్లెట్ ట్రైన్ అయితే ఉంది ఒసాకాకి. వచ్చేసింది మన బాల్. లెట్స్ గో. ఇదేంటి గూడ్స్ బండి, గూడ్స్ ట్రైన్. వచ్చేస్తుంది మన ట్రైన్. ఇదే మియాజిమా గుచ్చి స్టేషన్ దిగాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ నడిచి ఫెర్రీ ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ నడిచి ఫెర్రీ ఎక్కాలి. సో ఇది ట్రైన్. లెట్స్ గో. చాలా మంది అందరు ఇక్కడే దిగారు మొత్తం. ఇదిగండి మియాజిమా ఫెర్రీ. జస్ట్ అలా నడుచుకుని కొంచెం ముందుకెళ్ళాలి. ఇదిగా వచ్చేసాం టికెట్ బూత్. ఇదే అనమాట ఫెర్రీ టెర్మినల్. అది ఎదురు కనిపిస్తుంది కదా, అది స్టేషన్. జస్ట్ ఒక 200 మీటర్ ఉంటుంది. ఇది ట్రామ్ ట్రైన్ ఇది. సో ఇక్కడ చూడండి, ఈ టికెట్ కౌంటర్ దగ్గర ఎంత పెద్ద క్యూ. ఇందాక చెప్పాను కదా, జేఆర్ పాస్ ఉన్న వాళ్ళు 100 ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. 100 ఎన్ అంటే విజిటింగ్ టికెట్ అన్నట్టు. సో ఏ టికెట్ లేని వాళ్ళకి 500 రౌండ్ ట్రిప్ పెద్దలకి, 1 వే అయితే 300 అట. ఇది వెండింగ్ మిషన్కి ఎంత పెద్ద క్యూ. ఇదిగోండి, మామూలుగా అయితే అప్ అండ్ డౌన్ 500 అనమాట. అయితే ఇప్పుడు మేము 8 మంది కలిపి గ్రూప్ టికెట్ తీసుకున్నాము. మనిషికి 420 పడింది. బాగుంది కదా. సో అది ఈ పక్క కౌంటర్ అనమాట. గ్రూప్ టికెట్ కి ఈ పక్క కౌంటర్. ఓకే, జపాన్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. బాగుంది కదా, పెద్ద ఫెర్రీ. చాలా పెద్దగా ఉంది. ఇదిగో అక్కడ వెహికల్ కూడా ఉంది, లోపల కారు కూడా పెట్టేసింది. ప్లాట్ఫామ్ కూడా అంతా హైడ్రాలిక్. మియాజిమా కిందేమో అన్ని కార్లకి అనమాట, పైన మనకి. ఇందులో ఎచ్చగా ఉంది, లోపల కొంచెం చలిగా ఉంది. వీళ్ళంతా స్కూల్ స్టూడెంట్స్ ఏమో, ఎంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఇరోషిమాలో మన మెయిన్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది శ్రైన్ అనమాట. బాగుంది, చాలా చాలా బాగుంది. సో వాటర్ ఇందాక వచ్చినప్పుడు ఫెర్రీలో నుంచి చూసినప్పుడు వాటర్ లేవు, ఇప్పుడు వాటర్ వచ్చినాయి. బాగుంది, చాలా బాగుంది కదా ప్లేస్. రోపేకి టికెట్ ఇక్కడ అనమాట. ఇది రోపే టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 2000 అంటే మన డబ్బుల్లో
సుమారుగా 1100 రూపాయలు పానూరను. ఇదిగో షటిల్ బస్ వెయిటింగ్, పెద్ద లైన్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఎక్కబోయే కొండ పేరు వచ్చేసి మౌంట్ మిర్సేన్ అంటారు. ఆ కొండపై నుంచి ఇరోషిమా ఎలా ఉంది చూడండి. ఇక్కడే మనం దిగింది సిసివా స్టేషన్లో. ఇక్కడ నుంచి జస్ట్ ఒక అదిగో కనిపిస్తుందా, ఒక 200 మీటర్స్. అక్కడి నుంచి వ్యూ సూపర్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఇరోషిమా ఎలా ఉంది. వావ్ వావ్. ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. ఇందాక ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాను, అది వాటర్ లేదు. ఇప్పుడు చూడు ఎన్ని వాటర్ వచ్చినాయి, ఫుల్ వాటర్ కదా. ఫుల్ వాటర్, ఇందాక వాటర్ లేవు, ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చినాయి. భలే ఉంది ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఫోటోలు భలే వస్తాయి. కాకపోతే లోపలికి వెళ్ళాలంటే 300 ఎంట్రీ టికెట్ పెద్దలు. ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి. దిగేటప్పుడు మళ్ళీ స్వైప్ చేయాలి. స్టేజ్ వచ్చేస్తుంది. Next stop is the atomic bomb zone. Please get off if you are going to the... ఇరోషిమా వచ్చి అనుభవం పడ్డ ప్లేస్ ఎవరికొన్న పోతే అట్లా మనం మియాజిమా ఐలాండ్ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయింది. అక్కడ ఐలాండ్లో ఫుల్ క్రౌడ్ అనమాట. నార్మల్గా ఇప్పుడే ఇలా ఉంటాయి, సాటర్డే సండే ఇంకా ఎలా ఉంటుందేమో. బట్ పని మంచి ఐలాండ్. సో ఈ ప్లేస్లో ఇరోషిమాలో ఐలాండ్ ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్లేస్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తున్నాం. రెండో ప్లేస్ కూడా మిస్ అవుతామేమో అనే టెన్షన్. బట్ ఎనీవే మనం స్ట్రీట్ కార్ ఎక్కేసి ట్రాఫిక్ జామ్ లేకుండా తొందరగా అయితే వచ్చేసాము. సో ఇంకొక 2 అవర్స్లో మన ట్రైన్ అయితే ఉంది. ఎక్కువ టైం అయితే లేదు, ఎక్కువ వస్తున్నాయి. కొంచెం వెనక కనిపిస్తుంది కదా, ఇదే అనమాట అణుబాంబు పడ్డ ప్లేసు. సో అంటే అప్పుడు అణుబాంబు వేసినప్పుడు మొత్తం సిటీ అంతా ఒక 2-3 కిలోమీటర్ల దూరం మొత్తం అంతా బూడిదైపోయింది అనమాట. బట్ ఈ బిల్డింగ్ మాత్రం అది వస్తున్నారు కదా, అది మిగిలిపోయింది. సో ఆ బిల్డింగ్ మాత్రం అలాగే ఉంచారు ఒక మెమోరియల్గా. ఓకే, సో రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అమెరికా వాళ్ళు జపాన్ మీద అయితే బాంబు వేశారు 2 చోట్ల. ఒకటి ఇక్కడ ఇరోషిమాలో, 2 నాగసాకిలో. ఆగస్టు 6, 1945లో. సో మీ అందరూ తెలుసు, హిస్టరీలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఓకే, సో టైం అయితే ఎక్కలేదు, 2 ఫోటోలు అది కొట్టుకొని వెళ్ళిపోదాం. ఇదే ఆ బిల్డింగ్ అటామిక్ బాంబ్ డోమ్ అని అంటారు. సో ఈ ప్లేస్ని చూడండి, బిల్డింగ్ అంత పెద్ద బాంబ్ అయినా కూడా బిల్డింగ్ చెప్పి చదువుకుంది ఉంది. రేట్ కదా. ఆ పక్కన అయితే కొంత మాడిఫికేషన్ చేసినట్టున్నారు. ఇది మాత్రం ఒరిజినల్ వాళ్ళు. ఈ పక్క రైట్ సైడ్ ఇటుక కలర్లో ఉన్నాయి కదా, ఇది బాగుంది. పక్కన రివర్ చూడండి, పక్కన రివర్. బ్యాక్ టు ఇరోషిమా స్టేషన్. ఓకే, జస్ట్ 1 నైట్ 1 డే మాత్రమే. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్ 50 మినిట్స్ పడుతుంది. 1 అవర్ 50 మినిట్స్ పడుతుంది ఒసాకాకి. మళ్ళీ రాత్రి 8:30 కల్లా ఇగో ఎంత టెక్నాలజీ.
ఇది వెయిట్ ఎక్కువ ఫ్రెండ్స్ వచ్చేసాము మన హోటల్కి అయితే వచ్చేసాము. ఒసాకాలోని మన హోటల్ ఒసాకా అకాడమీ హోటల్ అన్నమాట. సో ఈ హోటల్ మనకైతే 6,000 పడింది ఒక రూమ్ వచ్చేసి ఒక నైట్కి. ఎక్స్పెన్సివ్. కాకపోతే ఏంటంటే మనం అంతా మన వాళ్ళంతా కస్టమర్స్ ఫ్యామిలీ కాబట్టి హాస్టల్స్ అయితే బుక్ చేయలేదు. సో ఎవరైతే హాస్టల్లో సెంటర్లో కావాలనుకుంటున్నారో వాళ్ళు జేఆర్ నాంబాలో బుక్ చేసుకోండి. జేఆర్ నాంబా అంటే ఇది కొంచెం మార్కెట్ నైట్ లైఫ్ అంతా దగ్గర ఉంటుంది అనమాట. సో బట్ మాకైతే దొరకలేదు జేఆర్. అన్నీ ఇక్కడ ఒసాకాలో అన్ని మ్యాక్సిమం హాస్టల్సే ఉన్నాయి, రూమ్స్ లేవు. అందుకే రూమ్స్ కొంచెం అవుట్కట్ రావాల్సి వచ్చింది. బట్ నేను ఉందైతే ఐలాండ్లో. ఇది మన హోటల్ రిసెప్షన్. ఇక్కడ చూడండి బాగుంది కదా షిప్. ఇదిగోండి మన రూమ్, చిన్నగా బాగుంది క్యూట్గా, సూపర్. ఇదిగో జపాన్ టెక్నాలజీ అంతా స్విచ్లే, అంతా స్విచ్లే అబ్బా, బాగుంది. వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.